హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. నేను బబిత. మార్చి 21న మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి పెళ్లిగాని ప్రసాద్ మన ముందుకు వస్తున్నాడు. సో ఆ పెళ్లిగాని ప్రసాద్తోనే నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను. సో ఎందుకు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకున్నాక ఏం కష్టాలు వస్తున్నాయి, పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు పడ్డాడా, పెళ్లి కోసమే కష్టాలు పడ్డాడా, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సప్తగిరి గారు. హాయ్ బబిత గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత నా ఎనర్జీ ఇంకా పెరిగింది. ఎందుకు అడగండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక లాస్ట్ 2 hours నుంచి చూస్తున్నా. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో ఎట్లా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో అసలు ఏం డిఫరెన్స్ లేదు. థ్యాంక్ యూ. సేమ్. అంటే హౌ డస్ ఇట్ పాసిబుల్? ఎట్లా అంటే ఆ రియాలిటీ ఉంటుంది కదండి, బయట ఎలా ఉన్నామో స్క్రీన్ పైన కూడా అలాగే రిఫ్లెక్ట్ చేయగలిగితే 100% రియాలిటీ ఉంటుంది, కొంచెం సస్టైనిటీ ఉంటుంది. అందుకేనేమో చిరంజీవి గారు, ప్రభాస్ గారు అండ్ ఒక్కసారి పెళ్లిగాని ప్రసాద్ని ప్రభాస్ గారు ఆయన ఓన్ సినిమాలు, ఆయన ఓన్ కంటెంట్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టడం చాలా రేర్గా చూస్తాం. అట్లాంటిది సప్తగిరి గారి టీజర్ని ఆయన లాంచ్ చేసి ఆయన స్టోరీగా పెట్టారు. ఇప్పుడు అర్థమైంది నాకు ఆయన మిమ్మల్ని ఎందుకంత దగ్గరగా తీసుకున్నాడు. థ్యాంక్ యూ అండి. నిజంగా అయింది చాలా గొప్ప మనసు, మహారాజు లాంటి మనస్తత్వం. ప్రజలందరూ ఆర్టిస్టులందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అయినా. సో ఆ రకంగా బిఫోర్ నాకు 15 years నుంచి అన్నగారు తెలుసు కాబట్టి సలార్ చేస్తున్నాను, ఎక్స్ప్రెస్ రాజా వాళ్ళ బ్యానర్లో సినిమా చేస్తున్నాను. ఆ సినిమా ఆయన ఫేవరెట్ సినిమా. సో ఇవంతా ఈ గుడ్ విల్ ప్లస్ సెట్లో మనం ఉండే మన ప్రవర్తన కావచ్చు, మన మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ తెలిసి ప్లస్ పైగా ఈ సినిమాలో 2-3 scenes చూసి ఈ క్వాలిటీ కంటెంట్ ఇవన్నీ బాగా నచ్చి అన్న సపోర్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా మా టీంకి ఆ అన్న పోస్ట్ చేసినప్పటి నుంచి మా సినిమా వెలుగులోకి వచ్చింది. మేము అనుకున్న స్థాయి కన్నా టీజర్ ఈరోజు ఆర్గానిక్గా 8 lakhs వరకు చూశారు. 8 lakhs పైన వెళ్ళింది. అది ఆర్గానిక్గా ఎలా వెళ్తుందో వెళ్ళి ఏం బూస్టప్ చేయట్లేదు మేము. సో అవన్నీ ఈ సినిమాకి మాకు కలిసి వచ్చాయి. బికాస్ ఆఫ్ ఓన్లీ మా రాజు, రారాజు, మహారాజు, ప్రభాస్ రాజు. అదే రాజు ఎక్కడున్న రాజే. సో అట్లాగే. కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా 15 years అయిందా? 15 years ఎక్కువ అయినా 15 years ప్లస్. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా? కమేడియన్గా స్టార్ట్ చేసిన కెరియర్ ఒక హీరోగా వెళ్ళి గ్యాప్ ఎందుకు ఇచ్చారు? గ్యాప్ వచ్చిందా, తీసుకోవాల్సి వచ్చిందా? వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది, అన్ని రకాలుగా ఉన్నాయి. దానిలో మెయిన్ మ్యాటర్ అంటే మనల్ని మనం కొంచెం చేంజ్ చూపించుకుందాం. సో మనం మిగిలిన కూడా చేయగలం అని ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బితో ప్రూవ్ చేసుకున్నాం. సో ఆ కమెడియన్గా చేసిందే చేసుకుంటూ ఒక మనాటం ఇచ్చేదానికన్నా ఈ రకంగా మళ్ళీ లైఫ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఇంకో గొప్ప లైఫ్ దొరుకుతుంది, ఒక మంచి లైఫ్ దొరుకుతుంది, దాన్ని లీడ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే గ్యాప్ వచ్చింది, తీసుకున్నాం. రకరకాలుగా అన్నీ కలిసి ఈరోజు పెళ్లిగాని ప్రసాద్ వచ్చింది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, మీకు ఏంటంటే అక్క మళ్ళీ వచ్చావు అక్క అదొకటి, ఇంకోటి మగజాతి ఆనిముత్యాన్ని. అసలు మా స్కూల్, నేను స్కూల్ ఆ టైంలో అవునా ఆనిముత్యాన్ని అన్నారు. అసలు ఇప్పుడు జెన్జీ కిడ్స్ దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా? అసలు నిజంగా అసలు ఆ ఆఫర్ మీకు వచ్చినప్పుడు మీరు నిజంగా అనుకున్నారా అంత క్లిక్ అవుతాను నేను అని? అంటే అంత ఎవరు అనుకుంటాం కానీ అంటే చేస్తున్నప్పుడు, బట్ చేసేసిన తర్వాత రిజల్ట్ చూసి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో లక్కీగా లైఫ్ స్టార్టింగ్లోనే ప్రేమకథ చిత్రం కావచ్చు, లవర్స్ కావచ్చు, అండ్ ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలా మనకంటూ ఒక గుడ్ ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్లు పడడం నా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ప్లస్ స్టార్టింగ్ స్టేజ్లోనేనండి అది నిజంగా చెప్పాలంటే దట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనాలి. అండ్ మీ హార్డ్ వర్క్ కూడా, అంటే ఎక్కడో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ఒక చిన్న క్యారెక్టర్ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా సప్తగిరి గారు అని అంటే ఆ క్యారెక్టర్స్ని రిసెంబుల్ చేసేలా ఉంటాయి అసలు. సో ఆ ఎక్స్పీరియన్స్ నో డౌట్ అండి, 100% అది మన గాడ్ గ్రేస్, మన లక్కీ అని చెప్పచ్చు. ప్లస్ ప్రేమకథ చిత్రానికి లవర్స్ వీటి అన్నిటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అవును, కిడ్స్లో కావచ్చు, అంటే ఏజ్తో లిమిట్ లేకుండా ఉన్నారు. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఐడెంటిఫై చేసేది. తిరుమల దర్శనాలకు వెళ్ళినా, అరుణాచలం ప్రదక్షిణలు చేస్తున్నా, ఎక్కడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడ తిరుగుతున్నా ఫస్ట్ నన్ను ఐడెంటిఫై చేసేది ప్రేమకథ చిత్రం. ప్లస్ అక్కడ పిల్లలతో ఉంటారు కదండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? సార్ మిమ్మల్ని మా అబ్బాయి గుర్తుపట్టాడండి, మిమ్మల్ని మా అమ్మాయి గుర్తుపట్టిందండి, ఆ ప్రేమకథ చిత్రం చూస్తుంటారండి. వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడతారు.
మేము కొంచెం మర్చింటాం బట్ మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఈ అబ్బాయి అదే అంటే ఇప్పుడున్న సోషల్ లైఫ్లో చూసుకుంటే జెన్జీ కిడ్స్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారంగా చూసుకుంటే అప్పుడున్న క్యారెక్టర్స్ అప్పుడు చేసిన ఆర్టిస్టులు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయారనే చెప్పొచ్చు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు కొంతమందికి ఆర్టిస్టులు కూడా కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఇప్పటికి బ్రహ్మానందం గారి తర్వాత ఒక మీమ్స్ని ఒక సెట్ చేసి పెట్టింది అని అంటే సప్తగిరి గారు అని చెప్పొచ్చు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? ఫీల్ ఏముందంటే నో డౌట్ అందులో అది నిజంగా ఒక అదృష్టం మనకి. అది ఏది కూడా మనం రిటర్నబుల్గా ఏది ఉండదు. మన ఫేట్ ఏది ఉంటే అదే జరుగుతుంది. సో భగవంతుడి కృప మనం చేసిన క్యారెక్టర్లు అలా పిల్లలకు గుర్తుండడం, వాటిని ఈరోజు మీమ్స్గా వాడడం, ఆ ఎనర్జీనే మనల్ని మనం మళ్ళీ రీబూట్ చేసుకునే విధంగా మనం ఇది కాదు ఇంకోటి కూడా చూపించగలం అని చేసిన సినిమాలే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి. సో ఆ రోజు నేను వేసిన ఒక 7 years బ్యాక్ నేను వేసిన బీజమే ఈరోజు ఈ జనరేషన్ కూడా నాకు వచ్చి కథలు చెప్తున్నారు. సో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. అవును, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ అభిలాష్ రెడ్డి గారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తనది ఫస్ట్ సినిమా ఇది. తనే స్టోరీ అండ్ డైరెక్షన్ కూడా. అండ్ ఈ స్టోరీ తను మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న కథలకి ఇది సెట్ అవుతుంది, ఇది నేను చెయ్యగలను అని మీకు ఆయన స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? స్టోరీ అయితే లోహిత్ అండి, మా అభిలాష్ రెడ్డి డైరెక్షనే. లోహిత్ అండ్ డైలాగ్స్ అఖిల్ వర్మ. వీళ్ళిద్దరూ నాకు చెప్పినప్పుడు కమెడియన్ని నవ్వించారు వాళ్ళు. అంటే నేను ఒక కమెడియన్, ఎంత కమెడియన్నో మీకు తెలుసు. సో నన్ను నవ్వించారంటే ఆ స్క్రిప్ట్లో ఎంత ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో నన్నే నవ్వించారంటే నో డౌట్ ఇందులో కథ థిన్గా ఉన్న సీన్ బై సీన్ కనెక్టింగ్ బాగుంది. సో ఒక డౌట్ వచ్చి నేను ఫైనల్ చేసి మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ కోసం కొంచెం జడ్జిమెంట్ ఇటు అటు ఉంటుందని మారుతి అన్న కూడా వినిపించడం జరిగింది. మారుతి అన్న విని చూసి ఫస్ట్ ఈ సినిమా చేసి కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర అన్నారు కంప్లీట్ చేసి. సో మారుతి అన్న దగ్గరికి అలా వెళ్ళడం జరిగింది. ఓకే, మారుతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సినిమా చూశారు. మారుతి గారు ఫస్ట్ రియాక్షన్ ఎలా అనిపించింది సినిమా చూసిన తర్వాత? నిజంగా అండి ఈ సినిమా తప్పుదారిలో నడవకూడదు, ఇది మంచి సినిమా, జనాలు రీచ్ అవ్వాలా, ఇది ఓటీటీ కూడా ముందే వెళ్ళకూడదు, ఓటీటీ రిలీజ్ అలాంటివి పెట్టుకోకండి. సినిమా నుంచి వెళ్ళి భగవంతుడు ఏ రిజల్ట్ ఇస్తారో దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండి మంచి రిజల్ట్ వస్తుంది, సినిమా థియేటర్కి వెళ్ళాలని చెప్పి నాకు శిరీష్ అన్న దగ్గరికి మా రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి ఇది ఆ బ్యానర్ నుంచే రావాలి, ఏం చేస్తానో తెలియదు, వాళ్ళకి చూపించండి అని చెప్పి నేను శిరీష్ సార్ రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి అనిల్ రావుపూడి సాయంతో మా ఫ్రెండ్ అనిల్ రావుపూడి సాయంతో వెళ్ళి వాళ్ళకు చూపించి ఈరోజు ఎస్విసి రిలీజ్ అని గ్రాండ్గా వేసుకొని ఇంకోటి ఆర్టిస్ట్గా ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను బ్రాణన్ బ్రాటప్ అక్క ఎస్విసి బ్యానర్ నుంచి నా ఓన్ బ్యానర్ నుంచి ఈరోజు రిలీజ్ చేసుకొని మీ ముందు కూర్చున్నానంటే సో ఇది నిజంగా ఇక్కడే నాకు పెద్ద సక్సెస్ కనపడుతుంది. సగం సక్సెస్ ఇక్కడ కొట్టాను. ఇంకా ప్రేక్షక దేవుళ్ళు లాంటి వాళ్ళు ప్రేక్షకులు మార్చి 21st చూస్తారంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా ఈ సినిమా నిజంగా ఫస్టే వెళ్ళిపోయి చూసి రివ్యూ ఇచ్చేయాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు మనం సినిమాలు చూసుకుంటుంటే ఫస్ట్ డేకి సినిమా వచ్చింది అని అంటే మార్నింగ్ షో పడిందంటే మ్యాట్నీకి రివ్యూస్ వచ్చేసి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, మిక్స్డ్ కావచ్చు. ఈ రివ్యూస్ అన్నీ చూసి కూడా జనాలు సినిమాపై ఒక ఒపీనియన్ తెచ్చేసుకుంటున్నారు. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్న టైంలో పెళ్లికాని ప్రసాద్ని థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే దట్ వన్ పర్టికులర్ ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? స్క్రిప్ట్లో ఎక్కడ బోర్ కొట్టదు, కంటెంట్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళారు. ప్లస్ చెప్పిన ప్రతి సీను నవ్వించే విధంగా చేశారు. ఇంకా మిమ్మల్ని వేరే ఏది డీవియేషన్ చేయదు. ఒక ఎమోషన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఎక్కడ కూడా పక్క దారి పట్టలేదు. ఓన్లీ కథని ఫన్ వేలో చెప్పుకుంటూ వెళ్ళారు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ రివ్యూస్ అనేవి 100% ప్రతి సినిమాకి రివ్యూస్ చెప్పాలి. నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో రివ్యూస్ చూసే సినిమా వెళ్తాను. సో ఆ రివ్యూ రైటర్ల మనసు కూడా ఈ సినిమా గెలుచుకుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళ సహకారంతోనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఓకే, రివ్యూస్ చూసే సినిమాకి వెళ్తానన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? అంటే రివ్యూ చూసి సినిమా వెళ్తానంటే రివ్యూ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అంటే మీరు ఎలా కాదనుకున్నా మీకు ఒక బ్లాస్ట్ రివ్యూ ఒకటి చెవులకు వస్తుంది. అవును, 6 అయినటువంటి ఎక్కడ నెగిటివ్ లేకుండా. అటు సినిమాలకి 100% ఒక గొప్ప ఎంతూజియాస్తో వెళ్ళిపోతాం. అరే ఏదో ఉంది గొప్పగా వచ్చిందని వెళ్ళిపోతాం. ప్లస్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏంటి మిస్టేక్ ఆ సినిమాలో ఏంటనేది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఆ సినిమాలు కూడా చూస్తాం. సో రివ్యూ విన్నా తెలియకపోయినా 100% సినిమాకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చూసేవాళ్ళు చూస్తారు. బట్ మనకు కావాల్సింది ఆ రివ్యూస్ 100% కావాలండి. రివ్యూస్ ఉంటే బట్ అది మరీ హార్ష్గా కాకుండా మరి మనల్ని తల కొట్టేసే ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. తప్పు చేసి ఉంటాం ఏదన్నా దాన్ని కూడా ఇటుగా బెటర్మెంట్ అలా చేయాలి. అలా అని కాకుండా వన్స్ అప్ అంటే నేను కొన్ని రివ్యూలు చదివాను, అసలు ఇతను హీరోనా
ఇతనికి డ్యాన్సులు ఎందుకు, ఇతనికి ఫైట్లు ఎందుకు. ఇప్పుడు నేను డ్యాన్స్ ఫైట్లు నేను కష్టపడితే చేస్తాను, మీరు కష్టపడేది కదా. సో అటువంటి పరిస్థితులు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే ఫర్దర్గా మా లైఫ్ కూడా బాగుంటుంది. అలా రివ్యూ రైటర్లందరికీ చేతులు జోడించి కోరుకునేది ఏంటంటే ఏదున్నా రాయండి, హార్ష్గా మాత్రం రాయకండి, అంతే. ఓకే, అయితే ఇప్పుడు March 21 ఇప్పుడు రాబోతున్నారు. ఎగ్జామ్స్ కూడా కొన్ని ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చాయి కాబట్టి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో మంచి స్ట్రెస్లో ఉంటారు స్టూడెంట్స్ కానీ అందరూ. సో ఇది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటారు? ఆ విషయంలో అయితే ప్రామిస్ చేస్తున్నానండి, 100%. మీరు తీసుకునే ఈ స్ట్రెస్, పైగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్లో మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానికి నాంది నవ్వులతో మేము స్టార్ట్ చేస్తున్నాం March 21. మీరు రండి, నవ్వుతూ ఫర్దర్గా వచ్చే సమ్మర్ సినిమాలన్నీ ఎంజాయ్ చేయండి. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి ఇంత సినిమా థియేటర్కి వస్తున్నాం, లేకపోతే ఓటీటీకి వెళ్ళిపోతాం. సో దీని వెనక ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఉందంటే ఇది థియేటర్ వర్కౌట్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు ఒక్క యాక్టర్, ఒక కమేడియన్ ఉన్నాడు సినిమాలో అంటేనే అది హిలేరియస్గా ఉంటుంది, ఐదర్ నవ్విస్తాడు లేకపోతే ఏదో ఒకటి చెప్తాడు అని అనుకుంటాం. కానీ మీతో పాటు మురళీధర్ గౌడ్ గారు అసలు ఆయన టిల్లు తర్వాత ఆయనని నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఉంటే ఇలాగే ఉంటారు అనే స్టేజ్కి వెళ్ళారు తను. సో తనతో వర్క్ చేశారు మీరు, సో ఎలా అనిపిస్తుంది? నో డౌట్ అండి, మిడిల్ క్లాస్కి రిప్రజెంటేటివ్ ఫాదర్గా ఉంటారు ఆయన. అవును, నో డౌట్. అందులో నిజంగా ఆయన మా సినిమాలో నటించడం మా అదృష్టం. ప్లస్ ఈ సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్, ఒక మీటర్ ఉంటుంది. ఆయనకు నాకు మాత్రం ఒక మీటర్ ఉంటుంది. ఈ మీటర్ని మేము క్రాస్ చేయకూడదు. మిగతా వాళ్ళందరూ ఫన్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ బాగా చేయొచ్చు, ఫ్రీడమ్తో చేయొచ్చు. కానీ మాకు మాత్రం కట్నం వారి శాసనాల గ్రంథం రాసిన 4 ఫాదర్స్ని చూస్తున్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటి కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడే అబ్బాయి కొడుకు బతకాలి, దానికి కట్టుబడే నాన్న నన్ను స్ట్రిక్ట్గా పెంచుతుంటాడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేమిద్దరం ఒక మీటర్లో చేయడం ఈ సినిమాకి ప్లస్. ఆయన ఆ మీటర్ ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా బయటకు వెళ్ళకుండా అదే మీటర్ కంటిన్యూ చేశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ తర్వాత నేను బాగా ఇష్టపడేది మురళీ గౌడ్ గారిని. ప్లస్ మిగతా వాళ్ళందరూ ఫన్ అసలు ఎరది చేశారు. అంటే సప్తగిరి చుట్టూ 10 మంది సప్తగిరిలు ఉంటారు, కానీ సప్తగిరిలా యాక్ట్ చేయలేరు. ఇది ఈ వేరియేషన్ బాగా ఈ సినిమాలో కనపడింది. ఓకే, కట్నం వారి శాసనాల గ్రంథం ఓపెన్ చేస్తే ఏమేమి చూడొచ్చు అందులో? అండ్ మీది మురళీధర్ గౌడ్ గారిది అయితే చాలా హిలేరియస్గా ఉండబోతుంది అండ్ కొన్ని లిమిటేషన్స్తో మీరు యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఫైనల్గా ఆ గ్రంథం ఓపెన్ చేస్తే కట్నం తీసుకోవాలని చెప్తున్నారా, కట్నం తీసుకోవద్దని చెప్తున్నారా, అండ్ కట్నం తీసుకోవాలా వద్దా? కట్నం అయితే 100% తీసుకోకూడదు. ఈరోజు అమ్మాయిలు ఫుల్ మెచ్యూరిటీతో ఉన్నారు, వాళ్ళు స్వతంత్రంగా బతకగలుగుతున్నారు, స్వేచ్ఛాభావంతో బతకగలుగుతున్నారు. అలాంటిది ఏం చెప్పినా కూడా ఫన్ ఓరియంటెడ్ అని చెప్పాం. సీరియస్నెస్ ఏది ఉండదు. కట్నం తీసుకోవడం ఫన్నే, తీసుకోకపోవడం ఫన్నే. సో కాబట్టి అన్ని ఫన్ ఓరియంటెడ్లో చెప్పాం కాబట్టి మేము వేరే మెసేజ్ జోలికి వెళ్ళలేదండి, నవ్వించడమే మా మెసేజ్, అంతే. ఫుల్ అండ్ ఫైనల్గా కంప్లీట్గా రా అండ్ రస్టిక్ మొత్తం కామెడీతోనే నడుస్తుంది. అంతేనండి, బాగా చెప్పారు మీరు, కరెక్ట్ వర్డ్ అయితే. రా అండ్ రస్టిక్ ఓన్లీ కామెడీతో నడుస్తుంది. బట్ అది కూడా సిచ్యువేషనల్ పరంగా, స్క్రిప్ట్ పరంగా ఆ స్క్రిప్ట్ని మోసే విధంగానే ఉంటుంది తప్పిస్తే స్క్రిప్ట్ ఎక్కడ డీవియేషన్ జరగలేదు. అండ్ కమింగ్ టు ఎస్విసి సినిమాస్, నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏదైనా కళ్ళు మూసుకొని థియేటర్కి వెళ్ళిపోయి చూడొచ్చు. సో అలాంటిది ఈ సినిమాని వాళ్ళు చూసి తీసుకోవడానికి మెయిన్ ఎలిమెంట్ మిమ్మల్ని చూసా, కథను చూసా, ఇక్కడ రిలేషన్ ఏదన్నా ఉంటే బయట ఉంటుందండి. ఫ్రెండ్ అంటే, తెలిసిన వాడంటే బయట చూసుకోవచ్చు. ఏం కావాలి, నీకేం హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం, అంతే తప్పిస్తే సినిమాల పరంగా వచ్చేసరికి ఆ పరంగా సినిమా పరంగా వచ్చేసరికి 100% కంటెంటే ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. వాళ్ళు చూసి ఇది మేము చేయగలము అనే వాళ్ళు నమ్మితేనే ఆ సినిమా చూస్తేనే రిలీజ్ చేయగలరు. సో అలా రాజ్ సారు, శిరీష్ సారు ఈ సినిమా చూడడం జరిగింది, వాళ్ళిద్దరి మనసులు గెలుచుకోవడం జరిగింది. వాళ్ళ అండాదండా దీనికి ఉండడం ద్వారానే ఈరోజు ఇలా జరిగింది, అంతే తప్పిస్తే కంటెంట్ లేకుండా. పైగా సంక్రాంతికి వస్తున్న లాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇటువంటి ఆచితూచి అడుగు వేస్తాను. నేను అదే అడగబోతున్నాను నేను మిమ్మల్ని. అనిల్ రావిపూడి గారు, ది వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ మెంబర్ టు యూ అండ్ ఎస్విసి సినిమా, ఇద్దరు క్లోజ్ అయినప్పటికీ మీరు అందులో కనిపించలేదు. లేదు, జనరల్గా జరిగినటువంటి విషయం అది. సంక్రాంతికి వస్తున్న నా క్యారెక్టర్ కూడా ఉంది. సో అక్కడ వెళ్ళి కొంచెం అనిల్ స్ట్రిక్ట్గా పనిచేస్తుండడం, సో సంక్రాంతికి వస్తున్నాడని ఆ ఫాస్ట్ గోయింగ్గా జరగడం. సో ఈ విషయం నాకు మంచి క్యారెక్టర్ ఉంది రా అని చెప్పి 3:30 వరకు వెళ్ళడం. అక్కడ ఏంటంటే క్యారెక్టర్ ఉంది, నువ్వు ఎక్కేస్తే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, పక్కా వర్కౌట్ అవుతుంది అన్నారు. అయినా ఆ డిస్కషన్లో ఏదో చిన్న కనపడింది నాకు, ఏదో డిస్టర్బ్ అవుతున్నాడు అనవసరంగా, ఇది మనం అనే మనసులో భావన ఉంది ఆయనకి. ఆ విషయం నేనే చెప్పాను,
ఓకే. మనం ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేయొచ్చు, ఇంకో సినిమా చేయొచ్చు. బట్ సంక్రాంతికి వస్తున్నామని ఒక తపనతో ఒక యజ్ఞంలా చేస్తున్నాం ఈ సినిమా. సో అనవసరంగా నేను వచ్చి నీ మైండ్ డిస్టర్బ్ చేసి నా కోసం నువ్వు ఆ క్యారెక్టర్ చేసిన అవసరం లేదు, నో ప్రాబ్లం, కూల్గా హ్యాపీగా సినిమా కనిపించి ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేద్దామని సినిమా గురించి ఆలోచించి అక్కడి నుంచి వచ్చేసాను. అది ఇంకా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా పెంచి థ్యాంక్ యూ సో మచ్, అర్థం చేసుకున్నావు, సిచ్యువేషన్ అర్థం చేసుకున్నావు, నేను ఇంత దూరం నేను పిలిపించాను, ఇక్కడ వాళ్ళలేకపోతున్నాను అని నువ్వు అర్థం చేసుకుని వెళ్తున్నావు చూడ, అది నాకు ఇంకా హ్యాపీ అనిపించిందని ఇంకా ఆ బాండింగ్ పెరిగింది. తప్పకుండా ఫర్దర్ మూవీస్ తప్పకుండా చేస్తాను. అయితే దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే సప్తగిరి గారు సస్టైన్ అవ్వడానికి సినిమాలు చేయట్లేదు, అంతేనా? 100%. అంటే సినిమాలు ఒకటి వస్తుంటాయి, ఒకటి పోతుంటాయి. చేసేయాలనుకుంటే మనకు డబ్బులు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను. అంటే మీరు డబ్బు కోసమో సస్టైన్ అవ్వడం కోసమో సినిమాలు చేయట్లేదు. ఆ స్టేజ్ వెళ్ళిపోయిందండి మనకి. మెచ్యూరిటీ వచ్చింది. అప్పట్లో ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వచ్చింది చేసుకుంటే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే మెచ్యూరిటీ వచ్చింది, ఇప్పుడు ఏం కావాలి, సినిమా ముఖ్యం, మనము సినిమా గురించి ఆలోచించాలి. ఇప్పుడు చూడండి అలా ఆలోచించాం. ఈరోజు చూడండి ఆ సినిమా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందంటే సో అది అవన్నీ దానికి ఒక పాజిటివ్నెస్ ఆ సినిమాకి. సో ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు మనం అలా ఆలోచించాలి. ఏదో క్యారెక్టర్ చేసేయాలి కాదు, చేసిన కారణం గుర్తుంటుందా లేదా అనేవి ఆలోచించుకొని చేయాలి. సో భగవంతుడు ఇక్కడ ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చినందుకు మనకు అన్నీ ఇచ్చాడు. మనల్ని ఎక్కడ తగ్గనివ్వలేదు. సో కాబట్టి అదే అవే కరెక్ట్. అండ్ హిలేరియస్ డైలాగ్స్. పెళ్లికాని ప్రసాద్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ టీజర్ చూస్తూ ఉంటే కంప్లీట్గా ఎంత హిలేరియస్గా ఉన్నాయి డైలాగ్స్. ఆ డైలాగ్స్ పరంగా మీరు అక్కడ సెట్లో ఏవైనా కరెక్షన్స్ చేసుకున్నవి ఏవైనా ఉన్నాయా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ని బట్టే వెళ్ళిపోయారా? యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ని బట్టి వెళ్ళిపోయామండి. అఖిల్ వర్మ డైలాగ్స్. సో ఈ సినిమా ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయడానికి కారణం కూడా అతను రాసిన ట్రెండీ డైలాగ్స్. ఆ డైలాగ్స్ నెట్ఫ్లిక్స్ కావచ్చు. అంటే వాళ్ళ స్టేజ్కి కట్నం క్యాష్ రూపంలో కాదు, క్యాష్ రూపంలో తీసుకోమన్నారు, ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అయిపోతుంది. ఇవన్నీ డైలాగ్స్ నాకు బాగా నవ్వొచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న డైలాగ్స్ అన్నీ వీళ్ళు చెప్పడం, లోహిత్ కథ నరేట్ చేసిన విధానం, డైరెక్టర్ దాన్ని మమ్మల్ని ఎక్కడ డివైడ్ చేయకుండా నాకు వచ్చి క్లారిటీగా ఒక 7 years 8 years పాటు ఈ సప్తగిరిని చూసామన్నా, మాకు ఈ సప్తగిరిని చూడాలి అని రెండింటిని నాకు బ్యాలెన్స్ చేసి చూపించడం. సో నేను కొత్తగా కనపడతానని చెప్పి చేయడం అనేది ఆ టీమ్ ఎఫర్ట్ మొత్తం, వాళ్ళకే క్రెడిట్. అండ్ కమింగ్ టు ద సాంగ్స్, మన సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ పడ్డాయి. 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక బిట్ సాంగ్స్ ఉంది, ఒక బిట్ సాంగ్ ఒకటి ఉంది. ఫస్ట్ టైం నేను ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీతో హీరోయిన్తో యాక్ట్ చేయడం జరిగింది ఆ సాంగ్లో. సో అది కూడా సిచ్యువేషన్ పరంగానే వచ్చింది. మేబీ ఇంకో 2 days ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం, రిలీజ్ బిఫోర్. శేఖర్ చంద్ర గారు మంచి మెలోడియస్ సూదింగ్ సాంగ్స్ ఇస్తారు ఆయన. అలాంటిది ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి? శేఖర్ చంద్ర గారి వర్క్ ఎలా ఉండబోతుంది? శేఖర్ చంద్ర గారు మా సినిమాకి మీరు అన్నట్లు ఆయన ఎన్నో చాట్ బస్టర్స్ ఉన్నాయి, మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అవును. ఆ ప్రాసెస్ ఆ కోవలోకి మా సినిమా కూడా ఒక బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చాడు. ప్లస్ ఇంకొక కార్తిక్ అని ఇంకొక అబ్బాయి ఒక సాంగ్ ఇచ్చాడు, ఇంట్రొడక్షన్ సాంగ్. మంచి ఫుల్ ట్రెండీగా ఉంటుంది ఆ సాంగ్. ఈ సాంగ్ త్వరలో లిరికల్ వీడియోస్ కన్నా డైరెక్ట్ విజువల్ వీడియోసే వదిలేస్తాం. ఓకే. ఎందుకంటే మాకు సాంగ్స్ అదనపు ఆకర్షణ ఉన్న జనాల్ని అట్రాక్ట్ చేయడం, అంటే ఇంత బాగా చేసాం ఈ సాంగ్స్ అని చెప్పి వీడియోస్ వదిలేస్తున్నాం త్వరలో. మేబీ ఇంకో 2 daysలో విల్ రిలీజ్. సో డెఫినెట్గా. అండ్ ఆర్ఆర్ శేఖర్ చంద్ర గారు ఆర్ఆర్ మిమ్మల్ని ఒక పెప్పులో ఉంచుతుంది, ఒక జోష్లో ఉంచుతుంది. సో శేఖర్ చంద్ర గారు మాకు దొరకడం ప్లస్. అదే అంటే ఒక సినిమాకి సినిమా ఎంత ఇంపార్టెంటో, డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ శేఖర్ చంద్ర గారు హీస్ ఆల్రెడీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ మంచి సూదింగ్ సాంగ్స్తో. ఇప్పటికీ కూడా చాలా మంది చాట్ బస్టర్స్ అట్లా వింటూ ఉంటారు ఆయన. సో ఆయనతో వర్క్ చేశారు, ఎలా అనిపించింది అవన్నీ సాంగ్స్ కానివ్వండి, ఆయనతో వర్క్ చేయడం మా అదృష్టం అండి. అంటే మా స్థాయి హీరోలకి డెఫినెట్గా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దొరికి, ప్లస్ ఆయన అవుట్పుట్ కూడా మాకు ఏ హీరోతో సంబంధం అంటే సంబంధం లేకుండా మాకు ఏ హీరోయినా ఒకటే ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒక బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చారు. నేను తర్వాత ఫోన్ కూడా చేశాను, బ్రదర్ నాకు ఇంతమంది సాంగ్ ఇచ్చారు ఏంటంటే, బ్రదర్ సినిమా అది సాంగ్ ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది, బ్యూటిఫుల్ సాంగ్ కావాలి. మీరు నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంకో 2 daysలో ఆ సాంగ్ విన్న తర్వాత తప్పకుండా మీరు మళ్ళీ ఇంకో చాట్ బస్టర్ సాంగ్ అవుతుంది. ఓ దాట్స్ సో గ్రేట్. అండ్ టీజర్తోనే ఇంత నవ్వించారు. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? సినిమా ఆల్రెడీ చెప్పేశారు. సో ట్రైలర్లో ఎన్ని డైలాగ్స్ ఉండబోతున్నాయి, సినిమా మొత్తం ఎన్ని డైలాగ్స్ ఉండబోతున్నాయి అనేది March 21st మేమైతే చూస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బబిత గారు, ఫుల్ ఎనర్జీ నింపారు మాలో వచ్చి. థ్యాంక్ యూ.